డాక్టర్ గారు, నేను ఎంఏ చదివాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు పెళ్లి చేయడానికి పేరెంట్స్ కష్టపడ్డారు. కానీ భర్త ఒట్టి శాడిస్ట్. చివరికి అతనితో కాపురం చేయలేక విడాకులు ఇచ్చేశాను. కొంతకాలానికి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఇతను అంతకంటే పెద్ద శాడిస్ట్, పెద్ద అనుమాన పక్షి. తిట్టడం కొట్టడం కూడా చేస్తాడు. చివరికి అతన్ని భరించలేక వదిలేశాను. ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నాలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. రెండో భర్తని కూడా వదిలేసిన తర్వాత 2 పురుషులతో శారీరకంగా కలిశాను. చెప్పలేనంత తృప్తి కలిగింది. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయానికి వచ్చాను. మనసుకి నచ్చిన వాళ్లతో సెక్స్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. పాశ్చాత్య దేశాలలో ఎంతో మంది మహిళలు పెళ్లి చేసుకోకుండా హాయిగా సెక్స్ ని ఎంజాయ్ చేస్తుంటారని విన్నాను. నేను కూడా అదే పంతాలో నడవాలనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందా? ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. మన కల్చర్లో ఇంకా సహజం లేదండి. ఒక సిటీస్లో మాత్రం ఉంది. మనం చూసే బొంబాయిలో వెళ్ళినా, కలకటాలో వెళ్ళినా అదొట్లే చూస్తే కొంత సహజం ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే లివింగ్ టుగెదర్. అది ఇండివిజువల్గా కొంతమంది కొన్ని కేసెస్ ఇవి ఇండివిజువల్ కేసెస్. అలా కాకుండా ఇండివిజువల్ కేసు ఇవి కూడా. కానీ మన కల్చర్లో ఇంకా సహజం అనేది రాలేదు. మరి పాశ్చాత్య దేశాలని కల్చర్ మనకు కూడా ఎక్కువ దిగుమతి అయిపోతే అలా వస్తుందేమో. అది ఈ సహజం అనేది ఇండివిజువల్, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు చేసే పనికి వాళ్ళ బాధ్యత ఉంచి ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు, ఎవరిపోతే నాకెందుకు, నా జీవితం నాది అనుకుని ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు, వీళ్ళతో వాళ్ళతో ఉంటుంది, తను ఇష్టపడే వాళ్ళతో ఉంటుంది, క్లాత్ వదిలేస్తుంది పోతుంది అని అన్నా ఆ మాటలన్నా పడడానికి రెడీగా ఉంటే నేను ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అయితే ఒకటి, రకరకాల వ్యక్తులతో పాల్గొన్నప్పుడు ఎయిడ్స్ లాంటి జబ్బులు రావడానికి కూడా అవకాశం, అది మాత్రం గుర్తించాలి. ఇలాంటి వాళ్ళని సహజం చేసే వాళ్ళని చేయాలంటే ముందు ఇద్దరూ ఒకళ్ళు హెచ్ఐ టెస్టు, వీడియోల టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకుని నేను చేయించుకున్నాను, నాకేం లేదు, అమ్మాయి నేను చేయించుకుంటున్నాను, చూడు నువ్వు కూడా చేయించుకో, నీకు ఎయిడ్స్ లేకపోతే నాకు లేకపోతే ఇద్దరు కలుస్తున్నాం, లేకపోతే లేదు అని చెప్పి ఉంటూ ఉండొచ్చు. ఇంకా ఎప్పుడు సహజీవనానికి రెడీ అయిపోయారో దానికి ఆవిడేమంటున్నారు, నాకు అదే బాగుందన్నారు. ఓకే, అది ఆవిడ సొంత విషయం. ఆవిడ పూర్తిగా దానికి వచ్చేటి ఇబ్బందులు కానీ అన్నిటికీ ఆవిడే బాధ్యురాలు.